షూటింగ్ లేట్ అయింది కదా, భాస్కర్ ఎంత తిరుగుతాడు. హలో వెంకట్, హలో మేడం, షూట్కి వచ్చావా? షూట్ స్టార్ట్ అయిందా? వచ్చినా మేడం. అబ్బా భాస్కర్ అని ఏమన్నా అంటుండా నన్ను? మేడం ఒక్క నిమిషం మేడం. మేడం కాదండి మేడం. ప్లీజ్ చెప్పవా, నేను దారిలోనే ఉన్నా, వచ్చేస్తున్నా. హలో మేడం, కట్ చేసింది. ఏంటి వెంకట్? మేడం ఫస్ట్ మీరు కూర్చోండి. ఏంటి ఒక్కడివే ఉన్నావేంటి? అన్న కూడా రాలేదు మేడం, అందుకే నిమ్మలం కూర్చున్నా. అన్న రాలేదా? రాలేదు. నేను ఇంకా షూట్ స్టార్ట్ అయిపోయిందేమో అనుకోని హడావుడికి వస్తున్నా. సేమ్ నేను అట్లా అనుకోని టక్క వచ్చిన చూసారు అన్నది ఏడాడ. ఏం మరి అన్న ఎందుకు రాలేదు ఇవాళ? ఏమో ఫోన్ కూడా చేయలే కదా. ఒకసారి ఫోన్ చేసి చూస్తావా అన్నకి? నేను చేసిన బిజీ వచ్చింది మేడం, కనెక్ట్ చేస్తున్నాను. షట్ లేట్ అయిపోయింది. ఎట్లా వెంకట్ ఫోన్ చేస్తా. అన్నా గుడ్ మార్నింగ్. వెంకట్ గుడ్ మార్నింగ్. వెంకట్ అన్నా ఎక్కడున్నావు? ఆల్రెడీ నేను లొకేషన్లో ఉన్నా, అక్క కూడా వచ్చింది ఇప్పుడే. వస్తున్నావు అన్నా? వస్తాను వెంకట్. దాదా ఓకే. వస్తున్నానంటనా? ఓకే. అరే వెంకట్, మేడం ఇప్పుడే వచ్చింది అక్క అని చెప్తున్నావు, పొద్దున వచ్చిందని చెప్పొచ్చు కదా వెంకట్. ఇప్పుడు యాక్చువల్గా మేడం అందుకే చెప్పినా కానీ సరే నేను కూడా అట్లనే చెప్తా. నేను కూడా పొద్దున వచ్చని చెప్పి మీరు చెప్పండి. సరే నేను చెప్తా, ఏది చెప్పినా నమ్ముతాడు. అంతేనా? అబ్బా మేడం, ఇన్ని రోజులు ఎండలు కొట్టి సడన్గా వర్షం పడే వరకు వెదర్ ఎంత చేంజ్ అయిందో, ఎంత పచ్చగా ఉన్నది చూడండి మేడం, గ్రీనరీ. అవును వెంకట్, ఎండల్లో అయితే షూటింగ్ కి రావాలంటే మస్తు ఇబ్బంది అవుతుండేది. ఒక్కసారి వాన పడంగానే ఎంత చల్లగా అయిపోయింది వెంకట్ అసలు. మేడం హైలైట్ చెప్పనా, ఈ వర్షంలో మీ చేతోని ఒక స్ట్రాంగ్ కాఫీ తాగితే ఎంత బాగుంటుంది తెలుసా? అవును వెంకట్, నాకు కూడా తాగాలని ఉంది కాఫీ. తాగి దగ్గర తెచ్చుకోవాలన్నది మేడం. మేడం నీకు ఇంకోసారి కాఫీనే ఇయ్య, నా కాఫీ వల్ల తగ్గొచ్చిందా? అయ్యో సారీ మేడం, ఒట్టిగా అన్నా మేడం, కానీ మీ చేతోని కాఫీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది తెలుసా? మరి అట్లెందుకు అన్నావు వెంకట్? జోక్ మేడం. అరే వాళ్ళు ఆడ కూర్చున్నారు కదా. హాయ్ అన్న. హాయ్. మాటలు కూడా అన్న కూడా వస్తుంది, ఫాస్ట్ వస్తుంది. హాయ్ అన్న. అన్నా షర్టు సూపర్ ఉన్నది కదా. ఏమైందన్నా? మంచిగా కూర్చున్నారు కదా ఇద్దరు, కొంచెం జరగరా కూర్చుంటా. కూర్చో. తమ్ముడు ఇంత లేటుగా వచ్చినవేం తమ్ముడు? అవునన్నా, ఇది లేట్గా వచ్చినాయిందన్నా. మీరెప్పుడు వచ్చారా? మేము పొద్దున్నే వచ్చినాం తమ్ముడు. అన్నా వర్షం పడుతుందని చెప్పి లెక్క చేయకుండా మార్నింగ్ వచ్చి ఇటు కూర్చున్నా. గ్రేట్రా నిజంగా. వాన పడుతున్నదని పొద్దున్న నుంచి అక్కడ చెట్టు కింద కూర్చున్నాం తమ్ముడు. అయ్యో నువ్వు వచ్చినా చెప్పి మీదంటే అక్కడ ఊరుకు వచ్చినావు. వర్షం పడుతుంది అని చెప్పి నేను లేట్ వచ్చిన. ఎందుకు లేట్ అయిందంటే అక్కడ మధ్యలో నేను ఒక కాడికి పోయి వచ్చారు, బాగా లేట్ అయింది. అవునా? కాన్సెప్ట్ ఏంటి తమ్ముడు? కాన్సెప్ట్ ఏం చెప్పన్నా, ఇలా రఫ్ ఆడిస్తా మొత్తం. అంతేనా? తమ్ముడు నువ్వు కాన్సెప్ట్ ఏదో చెప్తే ఇర్రగా తీసుడే. అది లెక్క. పాపం మీరిద్దరు చేయాలనుకుంటారు కానీ ఈ వీక్ వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాం రా. ఎందుకన్నా ఏమైంది? తమ్ముడు నేను ఒక కాడ లొకేషన్ బుక్ చేసిన, ఈ వర్షానికి ఆ లొకేషన్ పోయేటట్టు లేకుంటుంది, మొత్తం బురద అయిపోయింది. అయ్యా, మేము ఎంత హ్యాపీగా కూర్చున్నామో పొద్దున్న నుంచి. నాకు కూడా మంచిగా హ్యాపీగా ఉండే ఆ లొకేషన్ చూస్తే. మీరిద్దరు వండర్ అయిపోతారు. అవునా తమ్ముడు? అంత సూపర్ లొకేషన్. మిస్ అయ్యాం వెంకట్. మరి ఎట్లన్నా మరి? మన ప్రేక్షక దేవుళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు కదా. ఈ వారము వీడియో అప్లోడ్ చేయలేకపోతాను, లొకేషన్లో బురద బాగుంది, అసలు అక్కడికి పోవడానికి కూడా వీలైతే లేదు. వచ్చే వారం మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు మమ్మల్ని క్షమించండి. ఇంకొక విషయం, మా ప్రీవియస్ వీడియోలు ఉన్నాయి కదా, ఈ వారం అంతా అవి చూసి మమ్మల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ గుడ్. కానీ వచ్చే వారం అద్భుతమైన వీడియోతోటి, ఒక సర్ప్రైజ్ తోటి మేము ముందుకు వస్తాం. అదంతా మీ చలవే. ఆ సర్ప్రైజ్ ఏందో నెక్స్ట్ వీక్ వీడియోలో నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్.